వెల్కమ్ టు కైజర్ న్యూస్. ఇప్పుడు మనకి ఏదైతే పీర్జాదిగూడలో ఇష్యూ జరిగిందో ఆ ఇంటి ముందున్నాము. మా బ్యాక్ సైడ్ ఏదైతే ఇల్లు కనిపిస్తుందో అదే ఇల్లు. ఒక్కసారి ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం. ఎందుకంటే ఆమె వచ్చింది, గోడ దూకింది, పక్క వాళ్ళ ఇల్లు తలుపు కొట్టిందని అంటున్నారు. బట్ అట్ట గోడలు చూస్తే గనక ఆమె హైట్ కి చాలా అంటే చాలా ఎత్తుగా ఉన్నాయి అనమాట. మరి నిజంగానే ఆమె దూకిందా? ఆమె బట్టలు ఎక్కడి నుంచి విసిరేస్తే ఎక్కడ పడినాయి అనేది ఒకసారి ఎవరైతే తేజస్విని వాళ్ళ ఉండే రూమ్ ఉందో ఆ రూమ్ లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇది తేజస్విని వాళ్ళ రూమ్ అండి. అండ్ ఇక్కడ కూడా ప్రతిదానికి సపరేట్ బ్లాక్స్ ఉన్నాయి. లోపలికి చూస్తే ఇది ఎట్లా ఉన్నదంటే మనం ఏదైనా ఒక హోటల్ కి వెళ్తే వాళ్ళు ఎట్లాగా అన్ని సెట్ చేసి ఉంచుతారు కదా, లైక్ ఫ్రిడ్జ్, టీవీ, అంటే ఒక హోటల్ రూమ్ లాగా అన్నట్టు ఇక్కడ అన్ని కూడా పెట్టేస్తున్నాయి అనమాట. సో అటువంటి వాళ్ళలో వీళ్ళు వచ్చారు. అసలు ఇంత రోజుకు 3,500 కట్టి ఉండాల్సిన నెసెసిటీ, అది కూడా అమ్మాయికి ఇప్పుడు మరి జాబ్ లేనామో 3,500 ఎక్కడుతున్నట్టు ఆమె. ఇదే సిచ్యువేషన్. సో చూడండి, ఇక్కడ వాషింగ్ మెషిన్ కూడా, అంటే ఇంకా ఒక హోటల్ రూమ్ ఎట్లా ఉంటుంది అలాంటిది అనమాట ఇది. ఇక్కడ రూమ్స్ అన్ని లాక్ వేస్తుంది. అండ్ చూస్తే అక్కడ మనకి ఈవెన్ గ్యాస్ కూడా వీళ్ళన్ని ఇట్లా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈవెన్ ఈ బట్టలు కూడా తేజస్విని బట్టలే అంటున్నారు. ఆ బట్టలు కూడా ఇక్కడనే ఇట్లాగా వదిలేసిపోయారు వాళ్ళు. రూమ్ మొత్తం లాక్ అయితే చేస్తుంది. ఎవరైతే తేజస్విని ఉందో కరెక్ట్ గా వాళ్ళ ఇంటి పైన ఉన్నామో, ఎవరైతే ఈ పక్కింటి వాళ్ళు చెప్తున్నారో బట్టలు విసిరేసినప్పుడు 2 చేతులు కనిపించినాయి అని చెప్పేసి, ఎగ్జాక్ట్ గా ఈ కింద సైడ్ అన్నట్టు ఏదైతే మనకి ఆ మామిడి చెట్టు కనిపిస్తుందో ఆ పక్కనున్న విండో తేజస్విని వాళ్ళది. సో ఆ డోర్స్ అన్ని లాక్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆ విసిరినప్పుడు కొన్ని బట్టలు అనేవి ఆ పక్కనున్న స్పేస్ గోడ ఏదైతే ఉందో ఆ గోడ కిందకి అండ్ చెట్టు మీద పడ్డాయని అన్నారు. వాటన్నిటిని కూడా పోలీసులు కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక ఇక్కడ వాళ్ళ వర్షన్ వింటుంటే మాత్రం చాలా చాలా డిఫరెంట్ గా ఉందండి. ఒకరికి మాట ఒకరికి మాత్రం పొంతన ఉండట్లేదు. నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు చాలా మందితో మాట్లాడిన తర్వాత ఏంటంటే కొంతమంది ఆమె చేసుకుంది అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఎవరైతే కింద బ్యాచిలర్స్ ఉన్నారో ఆ బ్యాచిలర్స్ చెప్తున్నది ఏంటంటే, ఇంతకు ముందు మాట్లాడినట్టే నిజంగా ఆమెకి ఎలాంటి మెంటల్ హెల్త్ లేకపోతే హెల్ప్ కావాల్సి వస్తే గనక అందరి డోర్లు ఎందుకు లాక్ చేస్తుంది అని అంటుంది. ఈవెన్ మమ్మీ ఎవరైతే తేజస్విని అమ్మ ఉన్నదో ఆ రూమ్ ని అందరి రూమ్ లో గొళ్ళెం పెడితే ఆమె ఉన్న రూమ్ ని ఏకంగా లాక్ చేసేసిందంట. ఆ లాక్ కూడా ఆ మార్నింగ్ పోలీసులు వచ్చి తీసేంత వరకు లేదు అని చెప్తున్నారు. అసలు ఇదంతా చాలా అంటే చాలా మిస్టరీగా ఉందండి. పోలీసులు కూడా ఏంటంటే ప్రజెంట్ కేసును క్లోజ్ చేశారు అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ మమ్మీ ఎవరైతే తేజస్విని వాళ్ళ మమ్మీ ఉందో వాళ్ళైతే వైజాగ్ వెళ్ళిపోయారు. వాళ్ళు ఆరిజిన్ వచ్చేసి అంటే సొంత ప్లేస్ వచ్చేసరికి వైజాగ్ అని అంటున్నారు. ఆ నెక్స్ట్ డేనే వాళ్ళైతే ఖాళీ చేసుకుని వెళ్ళిపోయారు అని అంట. ఇకపోతే వాళ్ళ వస్తువులన్నీ ఏమున్నాయంటే కింద వాళ్ళని అడిగితే ఏం చెప్తున్నారంటే ఒక దాదాపు 6 నుంచి 10 బ్యాగులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఒక ఇద్దరు ప్రాణానికి అన్ని బ్యాగ్లో ఉండే బట్టలు ఏమున్నాయో ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. ఇక చెప్తున్నాను కదండి, డిఫరెంట్ వర్షన్స్. కింద అబ్బాయిలు చెప్తున్న వర్షన్ ఏంటంటే, ఆ రోజు మా రూమ్ కి మా తమ్ముడోళ్ళు వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు. దాదాపు మేము 5 నుంచి 10 మంది వరకు ఉన్నాము. బట్ మాకు ఇంచు సౌండ్ కూడా వినిపించలేదు అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ అంటే చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు. బట్ ఇంటి వాళ్ళు ఎవరైతే తేజస్విని వాళ్ళకి ఎగ్జాక్ట్ వెనకాల ఉన్న వాళ్ళు ఏంటిదంటే, మేము చూసాము, 2 చేతులు కనిపించినాయి, గట్టిగా మాట్లాడుకున్నారు, ఆ బట్టలు విసిరేయడం మేము చూసామని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఆ వెనక ఇంటికి వెళ్ళి కూడా ఒకసారి చూపించు వెనకాల. సో కింద కనిపిస్తుంది కదండి, ఇది తేజస్విని వాళ్ళు ఉండే బిల్డింగ్. ఎగ్జాక్ట్ కింద బిల్డింగ్ కనిపిస్తుంది కదా మనకి, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి తలుపు కొట్టింది అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఈ విషయం అయితే అస్సలు నమ్మశక్యం కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ నుంచి ఆ పక్కనున్న బిల్డింగ్ కి వెళ్ళాలంటే ఆ చుట్టూ రోడ్డు తిరిగి వెళ్ళాలి. ఒకసారి అది కవర్ చేయి. ఆ చుట్టూ రోడ్డు తిరిగి వెళ్ళాలండి. ఆ చుట్టూ రోడ్, ఒక అమ్మాయి బట్టలు లేకుండా ఆ చుట్టూ రోడ్డు తిరిగి వెళ్ళాలంటే దాదాపు మనకి 3 నుంచి 6 నిమిషాలు పడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎంట్రన్స్ కి వాళ్ళు గేట్ కి తాళం వేసుకుంటారు అని చెప్తున్నారు. బట్ కొంతమంది ఏమంటున్నారంటే లేదు, అమ్మాయి గోడ దూకి వెళ్ళిందని చెప్తున్నారు అనమాట. ఒకసారి ఇది కూడా కవర్ చేయి ఒకసారి.
ఆ అమ్మాయి గోడ దూకి వెళ్ళిందని చెప్పేసి చెప్తున్నారు. ఎగ్జాక్ట్ కింద గోడ. ఇది ఈ బిల్డింగ్ గూడా, ఆ బైక్ పక్కన కనిపిస్తున్నది ఆ బిల్డింగ్ గూడా. ఆ బిల్డింగ్ గూడా ఏంటిదంటే దాదాపు ఆ పిల్ల కంటే కూడా హైట్ ఉందండి. ఈవెన్ ఈ బిల్డింగ్ గోడ కూడా ఏంటంటే తనకంటే హైట్ ఉంటది. ముందు ఎక్కాలన్నా, దుంకాలన్నా ఏంటిదంటే చాలా ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్ ఇక్కడ. అక్కడ ఎక్కే సిట్యుయేషన్ అనేది లేదు. ఒక బలమైన యంగ్ మ్యాన్ సరి సమానమైన హైటు, వెయిటు ఉన్నవాళ్ళు మాత్రమే ఆ గోడైతే ఎక్కగలరు, దుంకగలరు. ఆ పిల్లయితే ఎక్కి దుంకే ఛాన్స్ అయితే లేదు. అది కూడా ఒక న్యూట్‌గా ఉన్న పాప ఎక్కి దుంకే ఛాన్స్ అయితే అస్సలు లేదు. సిట్యుయేషన్ అయితే అది. సో, ఆ పక్క వాళ్ళని అడిగితే ఏమంటున్నారంటే, "మేము విన్నాము" అని అంటున్నారు. మరి విన్న వాళ్ళు ఎందుకు చెప్పట్లేదంటే, "మాకు భయమేసింది" అని అంటున్నారు. ఈ బిల్డింగ్ వాళ్ళని అడుగుతుంటే, "మా డోర్‌లన్నీ లాక్ చేసింది" అంటున్నారు. సిట్యుయేషన్ అయితే ఇట్లా ఉంది. ఇకపోతే ఏదైతే మనకి గుడి ఉంది కదండీ! ఆ గుడి దగ్గర ఇప్పటి వరకు ఏమంటున్నారంటే, లోపల నుంచి అమ్మవారిని తీసుకొచ్చారు అని అంటున్నారు. అది మాత్రం ఇప్పటి వరకు మనం అనుకుంటున్న అజంప్షన్ అది. బట్ నిజానికి ఏంటిదంటే, పక్కన ఏదైతే ఒక చిన్న గుడి ఉందో, ఆ గుడిలోంచి విగ్రహాన్ని తీసుకొచ్చింది తేజస్విని. ఒకసారి అక్కడికి కూడా వెళ్లి అక్కడ సిట్యుయేషన్ ఏంటో చూద్దాం ఒకసారి.